హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ఇప్పుడున్న కరోనా కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో చాలామంది అయితే సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారండి. అయితే ఈ సమస్యలను ఎదుర్కోవడానికి మనం ఏదైనా లోన్స్కి సంబంధించి అప్లై చేస్తే అమౌంట్ అన్నా వస్తే ఈ సమస్యలు అనేది క్లియర్ అవుతాయని చెప్పేసి చాలామంది అనుకొని కూడా లోన్స్కి అయితే అప్లై చేశారు. అప్లై చేసినా కానీ బ్యాంకు చుట్టూ అయితే తిరగాల్సి అయితే ఉంటుంది. సో ఆ బ్యాంకుల చుట్టూ తిరిగి అలసిపోయి ఆఖరికి లోన్ అనేది రాకపోవడంతో చాలామంది అయితే నిరాశ అయితే చెందుతున్నారండి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే లోన్స్ ఏంటంటే, ఇది 100% జెన్యూన్ లోన్స్ అండి. అయితే ఎవరన్నా లోన్స్ కావాలి మేము అనుకున్న వాళ్ళు ఈ లోన్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. సో అప్లై చేసుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం అయితే లేదండి. మీ యొక్క మొబైల్లోనే అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అది ఏ విధంగా అప్లై చేసుకోవాలో అది క్లియర్గా మీకు ప్రాసెస్ అనేది చూపిస్తానండి. అయితే ఈ లోన్స్కి అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు అందరూ అప్లై చేసుకోవచ్చండి. అంటే పురుషులు, మహిళలు, అలాగే డ్వాక్రా మహిళలు ఎవరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మీరు అప్లై చేసుకోవడానికి తప్పనిసరిగా మీ దగ్గర వచ్చేసి 2 డాక్యుమెంట్స్ అనేది ఉండాలి. అలాగే మీరు అప్లై చేసుకోవడానికి మీకు ఉండవలసిన అర్హతలు ఏంటి, పూర్తి డీటెయిల్స్ అనేది మీకు అయితే చూపిస్తానండి. ఈ లోన్కి సంబంధించి మీరు అనుకోవచ్చండి ఇది ఫేక్ న్యూస్ ఏమో అని చెప్పేసి. అయితే ఇది ఫేక్ న్యూస్ కాదండి, ఇది ఒరిజినల్ 100%. నేను ట్రై చేసి నేను లోన్ అనేది పొందిన తర్వాతనే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తున్నానండి. అయితే ఈ వీడియో చూసి అట్లీస్ట్ ఇద్దరికన్నా లోన్ వస్తే నాకైతే ఒక సంతోషంగా అయితే ఉంటుందని చెప్పేసి భావిస్తున్నానండి. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమేనండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి. సో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా మీ యొక్క మొబైల్ అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి. అలాగే ఇన్ఫర్మేషన్ సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి, అలాగే మీ కొలీగ్స్కి, అలాగే మీ యొక్క రిలేటివ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇక వివరాలు చూద్దామండి. మనకు ఏపీలో అలాగే తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇప్పుడు కరోనా కష్టకాలంలో చాలామంది తెలుగువారు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారండి. అయితే ఈ ఇబ్బందులకు సంబంధించి ఎక్కడో ఒక లోన్ అనేది అప్లై చేసుకొని అమౌంట్ వస్తే ఏదైనా ప్రాబ్లం క్లియర్ అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో చాలామంది అప్లై చేశారు. అప్లై చేసినా కానీ ఏంటంటే ఈ లోన్స్కి సంబంధించి చాలా వడ్డీ ఉండడం, అలాగే బ్యాంకుల చుట్టూ తిరిగి అలసిపోవడం, సో అక్కడ ఉన్న బ్రోకర్లకి డబ్బులు ఇవ్వడం, సో ఈ విధంగా చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారండి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే లోన్స్ ఏంటంటే, మీరు ఎవరికి బ్రోకర్కి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదండి. మీ యొక్క మొబైల్లోనే ఈ లోన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. అది అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలి, సో దీనికి సంబంధించి మనకు ఉండవలసిన అర్హతలు ఏంటి, పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ లోన్ అనేది అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ యాప్ పేరు కూడా మీకు తెలియజేస్తానండి. అయితే ఈ లోన్కి అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పాన్ కార్డ్ అనేది కంపల్సరీ అయితే ఉండాలండి. అయితే ఆ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు లోన్కి అప్లై చేశారనుకోండి, ఆ 2 డాక్యుమెంట్స్కి సంబంధించిన నంబర్లు అనేది మనం ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది. అలాగే ఈ లోన్కి సంబంధించి అప్లై చేయడానికి ముందు కంపల్సరీ మీకు ఈ ఒక్క అర్హత అనేది కలిగి ఉండాలండి. అయితే ఆ అర్హత ఏంటంటే, సో మీరు గతంలో ఎక్కడైనా బ్యాంకుల్లో కానీ ఎక్కడైనా మీరు లోన్స్ అనేది తీసుకొని పర్ఫెక్ట్గా పెండింగ్ లేకుండా సో కట్టేసి ఉంటే కనుక, అలాంటి సివిల్ ట్రాక్ అంటే సివిల్ స్కోర్ ట్రాక్ అనేది బాగుంటే కనుక మీకు కంపల్సరీ లోన్ అనేది వితిన్ 10 మినిట్స్లో అయితే రావడం అయితే జరుగుతుందండి. అయితే మీరు అనుకోవచ్చండి ఇది వితిన్ 10 మినిట్స్లో ఎక్కడ వస్తుంది, ఒక ఫేక్ న్యూస్ ఏమో అని చెప్పేసి అనుకోవచ్చు. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఫేక్ అయితే కనుక అప్పుడు అడగండి. ఇది మాత్రం జెన్యూన్ అండి. నేను ట్రై చేశాను కాబట్టి ఇది మీకు కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మీకు అయితే తెలియజేస్తున్నానండి. తప్పనిసరిగా దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోండి. ఈ లోన్ వచ్చేసి మనకు 50,000 నుండి 3 లక్షల వరకు అయితే ఈ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. అయితే 3 లక్షల వరకు మీకు లోన్ రావాలంటే తప్పనిసరిగా మీ యొక్క సివిల్ స్కోర్ అంటే మీరు ఆల్రెడీ లోన్స్ అనేది తీసుకొని మీరు ఎక్కడైనా పెండింగ్ లేకుండా క్లియర్ కట్గా మీరు చెల్లించి ఉంటే కనుక అప్పుడు మీకు ఈ లోన్ అనేది రావడం అయితే జరుగుతుందండి. ఒకవేళ మీరు ఎక్కడైనా గతంలో లోన్ తీసుకోకుండా ఇప్పటి వరకు ఎక్కడ లోన్ తీసుకోకుండా ఉన్నట్లయితే కనుక అలాంటి వాళ్ళకి రావడం కష్టం అండి. లోన్ అనేది తీసుకొని కట్టి ఉండి సో సివిల్ స్కోర్ అనేది బాగుంటే కనుక మీకు ఆటోమేటిక్గా లోన్ అనేది వస్తుంది. ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి. సో ఫ్రెండ్స్, ఇదండి ప్లే స్టోర్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సెర్చ్ బార్ ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు నవీ యాప్ అండి. ఇది ఈ యాప్ పేరు నవీ యాప్. ఈ విధంగా మనకు వస్తుందండి. వచ్చిన తర్వాత మనం అయితే కంపల్సరీ ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుందండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక పర్సనల్ లోన్స్ సో మనకు అప్లై చేసుకోవచ్చండి మనం హోమ్ ద్వారానే.
అలాగే మనకు 5 లక్షల వరకు అయితే లోన్స్ అనేది ఇస్తారని చెప్పారు కానీ బట్ ఏంటంటే 3 లక్షల వరకు అయితే లోన్ అయితే వచ్చిందండి. ఆల్రెడీ నేనైతే వేరే వాళ్ళకి అప్లై చేసి తీసించడం అయితే జరిగిందండి. అలాగే ఈ లోన్స్కి సంబంధించి తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ అలాగే పాన్ కార్డ్ అనేది ఉండాలి అని చెప్పాను కదా. అయితే దీనికి సంబంధించిన నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అనేది చేయవలసి అయితే ఉంటుందండి. సో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ లోన్ అనేది ఇష్యూ కావడం అయితే జరుగుతుంది. మనకు లోన్ అనేది ఇష్యూ అయిన తర్వాత ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుందండి, లోన్ అప్రూవ్డ్ అని చెప్పేసి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్స్టంట్ అప్రూవల్ విత్ ఇన్ 2 minutes అని చెప్పారండి. అయితే మనకు 2 నిమిషాల్లోనే ఈ లోన్ అనేది రావడం అయితే జరుగుతుందండి. మన సివిల్ స్కోర్ బాగుంటేనే ఈ లోన్ అనేది వస్తుందండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఈఎంఐ అంటే మీరు 1 yearకి పెట్టుకుంటారా, 2 yearsకి 3 yearsకి అని చెప్పేసి ఇక్కడ అయితే ఆప్షన్స్ అనేది ఇస్తారు. అయితే మీరు 1 yearకి పెట్టుకున్న తర్వాత మీరు తీసుకున్న అమౌంట్ అనేది దాంట్లో ఎంత కట్టాలి ఏంటని చెప్పేసి అక్కడ మీరు షో చేస్తుందండి. సో అది పర్ మంత్ అంటే ప్రతి నెల మీరు చెల్లిస్తూ క్లియర్ చేయాల్సి అయితే ఉంటుందండి. అలాగే మనకు ఏంటంటే ఈ విధంగా మనము ఆ ఈఎంఐ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా సక్సెస్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మీ యొక్క బ్యాంక్లో ఆటోమేటిక్గా అయితే ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుందండి. సో ఫ్రెండ్స్ ఇదండి మనకు హోమ్ లోన్కి సంబంధించి అంటే మీ యొక్క ఇంట్లోనే ఉండి మీరు లోన్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ లోన్స్ వచ్చేసి మనకు 50,000 నుండి 3 లక్షల వరకు అయితే పొందవచ్చండి. అయితే ఇక్కడ 5 లక్షలు చూపిస్తున్నారని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉండొచ్చు. అయితే 5 లక్షలు అని చూపిస్తున్నారండి. 5 లక్షలు అయితే నాకు రాలేదు ట్రై చేస్తే. అయితే 3 లక్షల వరకు అయితే రావడం అయితే జరిగింది కాబట్టి సో మనం ఉన్నది ఉన్నట్టుగానే చెప్పుకోవాలి కానీ తెలియనిది అయితే చెప్పుకోకూడదండి. సో ఇదండి మనకు హోమ్ లోన్స్కి సంబంధించి. ఎవరైనా అప్లై చేసుకోవాలి మాకు డబ్బులు అవసరం అని చెప్పేసి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ లోన్స్ సంబంధించి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో ఇది మీరు అందరూ ఒక ఫేక్ న్యూస్గా అయితే అనుకోవచ్చండి. అయితే ఇది ఫేక్ న్యూస్ కాదండి, ఇది మాత్రం జెన్యూన్ న్యూస్ అండి. మీకు ఆ అర్హత ఉంటే కనుక అంటే లాస్ట్ టైం మీరు అమౌంట్ ఏదైనా లోన్ తీసుకొని కట్టి ఉంటే క్లియర్ చేసి ఉంటే కనుక అలాంటి వాళ్ళు తప్పనిసరిగా అప్లై చేసుకొని ట్రై చేయండి. 100% లోన్ అనేది వస్తుందండి. సో ఇదండి మనకు నవి లోన్స్కి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లు తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు నోటిఫికేషన్ తెలుసుకుంటూ ఉండొచ్చండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ సో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. దానికి సంబంధించి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.